సో అవర్ కింగ్, సో మన రాజు యేసుక్రీస్తు ప్రభు మరి గుర్రము పైన సవారీ చేస్తూ గుర్రము రథముల పైన ఆసీనుడై మరి పరిపాలించాలని ఆశ కాదు. దేనిపై ఆసీనుడై యెరూషలేములోకి వచ్చాడంట? గట్టిగా బాలా, గాడిద పిల్లపై. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న కొంతమంది పెద్దలు, జ్ఞానవంతులు, చదువుకున్న జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో ఆ యేసు ప్రభుని చూసి మా రాజులా రాడు కదా అని అంటున్నారంట. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉండే విధానం బట్టి రాజులు ఎలాగ వస్తారు, గుర్రముల పైన వస్తారు కదా, ఈయనేంది గాడిద పిల్ల పైన వస్తున్నాడు. కొంతమంది వస్తారంట యేసు ప్రభు దగ్గరికి. ఆ టైంలో అందరు స్తుతిస్తున్నారు కదా, నువ్వు రాజు ఏమన్నా, గాడిద పిల్ల మీద వచ్చేవాడివి నువ్వా రాజు అని యేసు ప్రభు దగ్గరికి పోయి వీళ్ళందరినీ అరవకని చెప్పు అని యేసు ప్రభును బెదిరించినప్పుడు ఒకే మాట మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళు అరవటం ఆపేస్తే రాళ్ళు అరవటం స్టార్ట్ చేస్తాయి. ఎవరు అరవడం ఆపేస్తే, ఎవరు స్తుతించడం ఆపేస్తే, మనుషులు అక్కడున్న ప్రజలు స్తుతించడం ఆపేస్తే మన ప్రదేశంలో ఉన్న రాళ్ళు నన్ను స్తుతించడం ప్రారంభిస్తాయి అని అంటాడు. సో దాట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. ఎలా స్తుతిస్తాయి? రాళ్ళు లేసి యేసయ్యా నీకు స్తోత్రం కాదు, భూకంపం కలుగుతారండి. ఎర్త్క్వేక్ విల్ బి క్వికెనింగ్ ఇన్ దట్ స్టేట్మెంట్. పౌలు శీల పాటలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు రాళ్ళు కూడా దేవుని స్తుతించాయి. రాళ్ళు కూడా దేవుని స్తుతించినాయి అనేది ఇట్స్ ఏ ఫార్మెంటల్ సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. కానీ మనిషి దృష్టి ప్రకారంగా ఆలోచిస్తే అక్కడ ఏం కలిగింది? భూకంపం వచ్చింది. దైవ ప్రత్యక్షంగా ఆలోచిస్తే రాళ్ళు స్తుతించాయంట, కొండలు దేవుని స్తుతించాయి, కదలికలు వచ్చాయంట. ఒకవేళ అక్కడున్న ప్రజలు ఓసన్నా ఓసన్నా అని దేవుని స్తుతించకపోతే, ఒకవేళ వాళ్ళని ఆపితే కనుక ఈ రాళ్ళు స్తుతిస్తాయి, ఈ కొండలు స్తుతిస్తాయి అనగానే అక్కడున్న వాళ్ళు గప్చుపై మళ్ళీ వెనుకకు తిరిగారని. లాజర్ని చనిపోయినోడే 4 రోజుల తర్వాత ఆ చనిపోయినోడిని లేపినప్పుడు కొండలను కదిలించేవాడు కాడా అని నమ్మకంతో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారంట వెనుకకి. దట్స్ ద ఫార్మెంటల్ సబ్జెక్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.